ఇంకి అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా లోకల్స్‌ని అయితే ప్రిఫర్ చేస్తుంటాను. తర్వాత వచ్చి షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు తీయట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ తీయకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం. ఇంతకుముందు నేను 2, 3 షార్ట్ ఫిల్మ్స్ తీశాను, ప్రాంక్స్ తీశాను, డిలీట్ చేశాను, డాన్స్ కవర్స్ తీశాను, డిలీట్ చేశాను. వాటిలో రీచ్ లేదు అండ్ టైం వేస్ట్. ఒక్కొక్క దానికి 1 వీక్ టైం తీసుకుంటుంది. పోనీ 1 వీక్ టైం తీసుకున్నాక మంచి రీచ్ ఉంటుందా అంటే రీచ్ కూడా లేదు. మనకి రీచ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్లోనే. ఈ షార్ట్స్, అందులో మెసేజెస్ అండ్ కామెడీ, వీటి వల్లనే మనకి రీచ్ ఉంది. అందుకని వీటికే స్టిక్ అయ్యామన్నమాట. వీటినే చేస్తున్నాము. షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే మంచి రీచ్ ఉంటే తీయచ్చు. ప్రజెంట్ అయితే మనకి లాంగ్ వీడియోస్లో రీచ్ లేదు. అందుకని వాటి మీద ఫోకస్ చేయలేదు. అలా మేము 2 months, 6 months, 2 weeks, 3 weeks అలా షార్ట్ ఫిల్మ్స్కి వేస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదే పెద్ద రీజన్, రీచ్ లేకపోవడం వలన. కొంతమందికి అయితే లాంగ్ వీడియోస్లో ఏ వీడియో తీసి పోస్ట్ చేసినా కూడా తొందరగా రీచ్ వచ్చేస్తుంది. అది యూట్యూబ్ అల్గారిథం మనకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అన్ని విధాలుగా ట్రై చేసేసాను. ప్రాంక్స్ చేశాను, డ్యాన్స్ కవర్స్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ తీశాను, వ్లాగ్స్ తీశాను. సో ఏది చేసినా నాకైతే లాంగ్ వీడియోస్ ఫార్మాట్లో యూట్యూబ్ క్లిక్ అవ్వలేదు. ఓన్లీ మనకి త్రూ షార్ట్సే క్లిక్ అయింది. అండ్ తర్వాత నాకున్న అడ్వాంటేజ్, నాకున్న మంచి సపోర్ట్ ఏంటంటే ఫేస్బుక్లో మంచి సపోర్ట్ ఉంది. యూట్యూబ్ కంటే గట్టి సపోర్ట్ ఉంది నాకు ఫేస్బుక్లో. తర్వాత ఇంకా చాలామంది ఏమడుగుతుంటారంటే షార్ట్స్ అండ్ రీల్స్ వర్కౌట్, షార్ట్స్ అండ్ రీల్స్ ఎందుకు తీస్తున్నారు అది చెప్పేశాను. షార్ట్స్ అండ్ రీల్స్ ఎందుకంటే అవే వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి. తర్వాత వీడియోస్ ఎక్కడ తీస్తారు అని చాలామంది కామెంట్ చేశారు. అనుకున్న స్క్రిప్ట్కి, అనుకున్న కాన్సెప్ట్కి ఎక్కడ పాసిబుల్ అయితే, ఎక్కడ ఫ్రీగా ఉంటుంది, ఎక్కడ మనుషులు ఎక్కువ గుమ్మి కూడరో అక్కడే మనం తీసేస్తుంటాం. మోస్ట్లీ గ్రౌండ్, సిఎస్ఐ స్కూల్ గ్రౌండ్, లేకుంటే ఇల్లు, మాకు తెలిసిన కొన్ని ఏరియాస్ ఇంతే. పబ్లిక్ ఏరియాలో అయితే ఎక్కువ షూట్ చేయం. ఏవో కొన్ని వెరీ రేర్గా చేస్తాం. కొన్ని పబ్లిక్ మెయిన్ రోడ్లలో, బస్ స్టాపుల్లో రేర్. అలాంటివి ఒక 2, 3, 4, 5 చేస్తుంటాం అంతే. అంతే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేయండి, నేను క్లారిఫై చేసేస్తాను. అండ్ ఇప్పటి నుండి నేను ఎవ్రీ వీక్ లైవ్ పెడుతుంటాను. సో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి ప్రతిదీ తెలియాలని, ఎందుకు లేట్ అవుతుంది, తర్వాత ఎందుకు క్వాలిటీ బాగుండట్లేదు వీడియోస్, ఇలా ప్రతిదీ సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. హాయ్ అభి బ్రో, ఎస్జే అభిస్వర్, హాయ్ బ్రో, థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. థ్యాంక్ యూ గాయస్. మళ్ళీ ఈసారి టీం అందరినీ పెట్టి లైవ్లోకి వస్తాను. అలాగే వాటర్ ప్లాంట్ బాయ్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్. సో ఎవ్రీ వీక్ లైవ్లోకి వస్తాను. అందరి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. అభి గుర్తొచ్చావు అభి, మినరల్ వాటర్. థ్యాంక్స్ అభి లైవ్లోకి వచ్చినందుకు. గాయస్, ఎవ్రీ వీక్ లైవ్లోకి టీమ్ మెంబర్స్ రావడానికి ట్రై చేస్తాను. తర్వాత ఏవి డిలే అవుతున్నాయి, ఏవి రాబోతున్నాయి, ఇంకొక 3 కాన్సెప్ట్స్ అయితే వస్తున్నాయి. కార్యకర్త కాన్సెప్ట్, ఓటీపీ కాన్సెప్ట్, అలాగే కొన్ని ఎపిసోడ్స్, పార్ట్స్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను కొంతమందితో. మా అమ్మమ్మతో కూడా ఒక వీడియో నిన్న పోస్ట్ చేశాను, చూడండి. స్టార్ బాయ్ సుజయ్ యూట్యూబ్ ఛానల్. న్యూ పీపుల్, ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, షార్ట్స్లో చూడండి, మీకు కంటెంట్ నచ్చుతుంది. పాపులర్ కొట్టండి, పాపులర్ క్లిక్ చేసి చూస్తే మీకు మోస్ట్లీ నచ్చుతాయి. సో అన్నీ మిక్స్ చేసి ఉంటాయి నా షార్ట్స్లో కానీ, లాంగ్ వీడియోస్లో కానీ. పర్సనల్ వ్లాగ్స్ ఉంటాయి. ఒకే ఒక డ్యాన్స్ కవర్ పెట్టా, అన్నీ డిలీట్ చేశా. 2 ప్రాంక్స్ అయితే పెట్టా. షార్ట్స్లో అయితే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ సబ్స్క్రైబర్స్.